వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. నేను నిత్య జీవితము, జ్యోతిష్ శాస్త్రము, డైలీ లైఫ్ దీని గురించి ఈ కాంటెంట్లో వీడియోలో చేస్తున్నాను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రమైన, వాస్తు శాస్త్రమైన, హిందూ ధర్మశాస్త్రాలు అంటే కూడా నాకు చాలా ఇష్టము. తర్వాత వాటిని నేను చాలా నమ్ముతాను. ఆ విషయాలను మనకు తెలిసిన విద్య కానీ, నాలెడ్జ్ను కానీ సమాజంలో కొంతవరకు తెలియజేసినట్లయితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అందుకని నాకు తెలిసిన జ్ఞానాన్ని, నాకు తెలిసిన విషయాలను మీ అందరికీ షేర్ చేస్తూ, మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడితే నాకు చాలా సంతోషము. ఎందుకంటే సమాజం బాగుపడాలి, మనం బాగుండాలి, సమాజం బాగుండాలి. ఈ రోజుల్లో సమాజం గురించి ఆలోచించి ముందుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ. కానీ మనము తప్పనిసరిగా మనము సమాజంలో నివసిస్తున్నాం కాబట్టి సమాజం గురించి ఆలోచించాలి, మంచి విషయాలను అందరికీ తెలియజేయాలి. ఇది నా యొక్క అభిప్రాయము. అయితే జ్యోతిష్ శాస్త్రము, డైలీ లైఫ్ మీకు తెలుసు. గత వీడియోలన్నీ కూడా మీరు చూడండి, ఫాలో చేయండి. నా నా ఛానల్ నచ్చినట్లయితే, నేను చెప్పే విషయాలు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇది జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక వీడియోకు ఇంకొక వీడియోకు లింకప్ ఉంటుంది. తప్పనిసరిగా గత వీడియోలు అన్నీ చూసినట్లయితేనే మీకు నెక్స్ట్ వీడియో అర్థమవుతుంది, ముందు వీడియో కూడా అర్థమవుతుంది. ప్రతి విషయము అందరి జీవితాలకు సంబంధించింది. అంటే 27 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి మన ఇంట్లో మినిమం 4 మెంబర్స్ ఉన్నా కూడా పాప, బాబు, వైఫ్ అండ్ హస్బెండ్ 4 నక్షత్రాలు మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అన్ని నక్షత్రాలు తెలుసుకున్నట్లయితేనే ఆ నక్షత్రాల యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఈరోజు నేను ఈ వీడియోలలో ఏం చెప్తున్నానంటే జ్యోతిష్ శాస్త్రము, డైలీ లైఫ్, మ్యారేజ్ పర్పస్ 18 గణంల కంటే ఎక్కువ ఉండాలి. మన మ్యారేజ్ ఒక సంబంధం వచ్చినప్పుడు 18 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటేనే మనము ఆ సంబంధం, ఆ మ్యాచ్ గురించి ముందుకెళ్లాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి ఏ నక్షత్రానికి ఏ నక్షత్రం పడుతుంది, ఆ నక్షత్రముకి ఎన్ని పాయింట్లు వస్తాయి, ఏ నక్షత్రాలు పడవు అనే వీడియోలో నేను చేయడం జరుగుతుంది. గత అన్ని వీడియోలలో కూడా నేను చెప్పింది అశ్విని నక్షత్రానికి తెలియజేశాను, భరణికి తెలియజేశాను, కృత్తిక 1వ పాదానికి అయిపోయింది. తర్వాత కృత్తిక 2, 3, 4 పాదాలు కూడా వీడియో చేయడం జరిగింది. కాకపోతే ఇంకా అప్లోడ్ చేయలేదు, అది కూడా అతి తొందరలో చేస్తాను. ఇప్పుడు రోహిణి నక్షత్రం గురించి నేను తెలియజేస్తున్నాను. అయితే రోహిణి 1, 2, 3, 4 పాదాలు. ఇవి ఓ, వా, వి, వు, వా కొమ్మిస్తే వు. ఈ అక్షరాలు ఎవరైతే ఉంటారో ఆ జన్మనామము వాళ్ళందరూ కూడా రోహిణి నక్షత్రం కిందికి చెందుతారు. ఈ రోహిణి నక్షత్రము వృషభ రాశికి చెందింది. తర్వాత వీరి గణము మనుష్య గణము, నాడి అంత్యనాడి, యోని పాము. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ 3ను కూడా గమనించే ఈ పాయింట్లు అనేటివి తెలియజేస్తారు. గణము మీకు తెలుసు, రాక్షస గణము, దేవగణము, మనుష్య గణం, 3 గణములు ఉంటాయి. ప్రతి ఒక్క నక్షత్రము ఏదో ఒక గణంలో ఉంటుంది. ఈ రోహిణి నక్షత్రం మాత్రము మనుష్య గణంలో ఉంటుంది. తర్వాత నాడి కూడా 3, ఆది, మధ్య, అంత్య. ఇది రోహిణి నక్షత్రము అంత్య నాడికి సంబంధించింది. అదేవిధంగా యోని లేదా జంతువు, పాము జంతువుకు సంబంధించింది. ఈ రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉంటుంది. వీరికి చంద్రుడు అధిపతి. వృషభ రాశికి మన రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. తర్వాత ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఏ నక్షత్రాలు ఎన్ని పాయింట్లు వస్తాయి అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్ అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రానికి 23 పాయింట్లు వస్తాయండి, మనకు ముందుకెళ్ళవచ్చు. తర్వాత భరణికి 23 పాయింట్లు వస్తున్నాయండి, ఓకే. తర్వాత కృత్తిక 1వ పాదము పడదండి, వీళ్లకు ఓన్లీ 10 పాయింట్లు మాత్రమే వస్తున్నవి. అదేవిధంగా కృత్తిక 2, 3, 4 పాదాలు 19 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి ముందుకెళ్ళవచ్చు. తర్వాత రోహిణి ఏక నక్షత్రం, ఓకే, 28 పాయింట్లు వస్తున్నాయండి. తర్వాత మృగశిర 1, 2 పాదాలకు 36 పాయింట్లు అండి, బాగుంటుంది. తర్వాత మృగశిర 3, 4 దానికి 27 పాయింట్లు అండి. తర్వాత ఆరుద్ర 23. తర్వాత పునర్వసు 1, 2, 3 పాదాలు 23 పాయింట్లు అండి. పునర్వసు 4వ పాదానికి 27 పాయింట్లు. తర్వాత
పుష్యమికి 26 పాయింట్లు అండి. అంటే ఇక్కడ వరకు కూడా మనకు పుష్యమి నక్షత్రం వరకు కూడా బాగానే ఉందండి. ఒక్క కృత్తిక 1వ పాదానికి మాత్రమే 10 పాయింట్లు వచ్చినాయి, పడలేదు. మిగతా నక్షత్రాలన్నీ కూడా మంచిగా ఉన్నవి. తర్వాత 12 ఆశ్లేష పడదు, 13 పాయింట్లే వస్తున్నవి. రోహిణి నక్షత్ర జాతకులకు ఆశ్లేష నక్షత్రము పడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆశ్లేష నక్షత్రం జాతకాన్ని మనము రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత 13 మగ కూడా 12 పాయింట్లే వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత 14 26 దీనికి పుబ్బ నక్షత్రానికి 26. తర్వాత ఉత్తర 1వ పాదానికి 28 పాయింట్లు అండి. తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాలకు 25 పాయింట్లు. తర్వాత హస్తాకు 26 పాయింట్లు. తర్వాత చిత్త 1, 2 పాదాలకు 20 పాయింట్లు. తర్వాత చిత్త 3, 4 పాదాలకు 19 పాయింట్లు. కాబట్టి ఇవన్నీ కూడా ఓకే అండి. నెక్స్ట్ స్వాతి నక్షత్రము రోహిణికి పడట్లేదండి, 15 పాయింట్లు మాత్రమే వస్తున్నవి. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు 9, ఓన్లీ 9, ఇది కూడా పడట్లేదండి. విశాఖ 4వ పాదానికి 16 వస్తుంది, ఇది కూడా పడదు. తర్వాత అనురాధకి 30 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి రోహిణి నక్షత్రము అనురాధ బయోడేట్ వచ్చినట్లే బ్రహ్మాండంగా 30 పాయింట్లు వస్తున్నాయి. తర్వాత జ్యేష్ఠ 24 అండి. తర్వాత మూల పడట్లేదండి, 14 పాయింట్లే వస్తున్నాయి. రోహిణి నక్షత్రం మన ఇంట్లో వరుడు కానీ వధువు కానీ ఉన్నట్లయితే మనకు మూల నక్షత్రం యొక్క బయోడేటా వస్తే మనకు 14 పాయింట్లే వస్తున్నాయి కాబట్టి ఇది మనము పక్కకు పెట్టాలి. తర్వాత పూర్వాషాఢ 20 పాయింట్లు అండి, ఇది ఓకే. తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదానికి 11 పాయింట్లు. ఉత్తరాషాఢ కూడా రోహిణి నక్షత్రం వాళ్ళకు పడట్లేదండి. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 17 పాయింట్లు వస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో దీన్ని ఆలోచించాలి. తర్వాత శ్రవణము 18 పాయింట్లు. తర్వాత ధనిష్ట 1, 2 పాదాలు 20 పాయింట్లు. తర్వాత ధనిష్ట 3, 4 పాదాలు 26 పాయింట్లు అండి పడుతుంది. తర్వాత శతభిషం 24 పాయింట్లు అండి పడుతుంది. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 30 పాయింట్లు అండి పడుతుంది. తర్వాత పూర్వభద్ర 4వ పాదము 27 పాయింట్లు. తర్వాత ఉత్తరభద్ర 26 పాయింట్లు అండి పడుతుంది. తర్వాత రేవతి నక్షత్రము 19 పాయింట్లు అండి పడుతుంది. కాబట్టి ఇందులో మీకు పడే నక్షత్రాలు ఎన్ని పాయింట్లతో వచ్చినాయని వివరంగా తెలియజేయడము జరిగింది. మీకు ఒకవేళ ఇలాంటి బయోడేటా మీకు కానీ మీ బంధువులకు కానీ మీ ఇంట్లో కానీ ఎవరికి వచ్చినా కూడా మీరు ఇమ్మీడియట్గా ఈ పాయింట్లను కనుక చూసినట్లయితే మనకు ఆ బయోడేటా పడుతుందా పడదా అనేది తెలుస్తుంది. తప్పనిసరిగా వివాహ వ్యవస్థలో మనము ఎక్కువ డీప్గా వెళ్ళి గురువుగారిని అడిగి కుండలి అవన్నీ వేసుడు వెనకటైతే చాలా ఉంటుండే పూర్వము. కానీ అవన్నిటి జోలికి వెళ్ళినట్లయితే అసలు వివాహాలు సంబంధాలు కుదరడం లేదు. కాబట్టి మనము కూడా కొంచెము 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చిన నక్షత్రాలను కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మనము ముందుకెళ్లాల్సిన అవసరము ఉంటుంది. మరి 18 కంటే తక్కువ వస్తే చాలా ఆలోచించాల్సిన అవసరము ఉంటుంది. అయితే ఈ రోహిణి నక్షత్రానికి పడని నక్షత్రాలు నేను మీకు ఒకసారి తెలియజేస్తాను. ఎందుకంటే అన్ని పడుతున్నవి పడని నక్షత్రాలైనా కనీసం మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే మీరు గుర్తు పెట్టుకొని ఒక డైరీలో రాసుకున్నా కూడా మీ ఇంట్లో వధువరు ఉన్నట్లయితే రాసుకున్నట్లు కూడా ఆ బయోడేటా వచ్చినప్పుడు మీరు టక్కున ఇది మనకు పడదు అనే విషయము తెలియచ్చు. ఫస్ట్ కృత్తిక 1వ పాదము 10 పాయింట్లు, ఇది పడదు. తర్వాత ఆశ్లేష 13 పాయింట్లు పడదు. తర్వాత మగ 12 పాయింట్లు పడదు. తర్వాత స్వాతి 15 పాయింట్లు అండి పడదు. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు 9 పాయింట్లు అండి పడదు. తర్వాత విశాఖ 4వ పాదం కూడా 16 పాయింట్లు అండి, ఇది కూడా పడదు. తర్వాత మూల నక్షత్రము 14 పాయింట్లు అండి, ఇది కూడా పడదు. తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదము 11 పాయింట్లు అండి, ఇది కూడా పడదు. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 17 పాయింట్లు అండి, ఇది కూడా పడదు. మీకు పడని పాయింట్లు కూడా నేను ప్రత్యేకంగా తెలియజేసినాను. కాబట్టి ఈ విధంగా మీరు కనుక మీ ఇంట్లో రోహిణి నక్షత్ర జాతకులు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇందులో ఉన్న పాయింట్స్ వైజ్గా మీరు బేరీజ్ వేసుకొని ఈ వివాహ వ్యవస్థలో
18 పాయింట్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే తప్పనిసరిగా ముందుకెళ్ళండి. 18 పాయింట్ల కంటే తక్కువ ఉన్నట్లయితే తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే గురువు గారిని ఆలోచించి ఇంకా మనకు పాయింట్లు ఏమన్నా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందా అనే విషయాలను కూడా ఆలోచించి ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ రోజుల్లో వివాహ వ్యవస్థలు చాలా ఇబ్బందికరంగా కనబడుతున్నవి. పిల్లల వివాహ వయస్సు కూడా వాళ్ళు సెటిల్ అయ్యి ఆ, అనే వరకు కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనము సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తే తల్లిదండ్రులు కొంచెము ఎర్లీ ఏజ్లో అంటే సరి అయిన వయసులో కనుక పెళ్లి చేయగలిగితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. వెనుకకు మనం కూడా మన ఏజ్ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి హెల్ప్ఫుల్గా కూడా పేరెంట్స్ ఉండడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వివాహ వ్యవస్థలో తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది, ముఖ్యమైనది. తల్లిదండ్రుల తల్లిదండ్రులు చెప్పిన విషయాలు కూడా పిల్లలు కొంతవరకు విని వాళ్ళను కూడా తప్పనిసరిగా ఫాలో అయినట్లయితే వివాహ వ్యవస్థలో మంచిగా ముందుకెళ్ళడానికి అవకాశము ఉంటుంది. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి నాకు నా తెలిసిన కాంటాక్ట్స్ చాలా ఉన్నవి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చాలా తక్కువ వచ్చినవి. దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి నేను మరొక్కసారి మీకు అందరికీ మనవి చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.